ప్రైజ్ ది లార్డ్. ఒక విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కాలాలు, కాలం, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఎన్ని రకములైన కాలాలు మనం చూస్తామంటే లోక ప్రకారంగా ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇవి లోక ప్రకారమైన కాలాలు. మరి బైబిల్ గ్రంథంలో ఒక 10 కాలాలు అని రాయబడి ఉన్నది. 10 ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఆ కాలాలు ఏంటో మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఖాళీ సమయంలో ఒకసారి వాటిని మీరు ధ్యానం చేయండి. బైబిల్ చెప్తుంది నిర్ణయ కాలము. ఒకసారి చెప్తున్నాను, నిర్ణయ కాలం. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. దేవుడు నీకు ఒక కాలం పెడుతున్నాడు. నిన్ను నిర్ణయించిన కాలం, నీకు నిర్ణయించిన కాలం. రెఫరెన్స్తో పాటిస్తున్నాను, మీరు వీటిని నోట్ చేసుకోండి. రెండవది నియామక కాలం. లేవియా కాండము 23వ అధ్యాయము 2-3 వచనాలలో ఆ నిర్ణయ కాలము అని ఉంటుంది. మూడవది నరుల కాలము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యంలో నరుల కాలము అని ఉంటుంది. తర్వాత ఐదవది కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 6వ వాక్యంలో దర్శన కాలము అని రాయబడి ఉంటుంది. దర్శన కాలము. ఐదవది చూస్తే ప్రార్థన కాలము. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం, ప్రార్థన కాలము. ఆరవది చూస్తే ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే విశ్రాంతి కాలము. విశ్రాంతి కాలము. 7వది చూస్తే కుదురుపాటు కాలము. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం, కుదురుపాటు కాలము. 8వది చూస్తే అజ్ఞాన కాలము. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం, అజ్ఞాన కాలము. 9వది చూస్తే విందు కాలము. 35వ కీర్తన 16వ చూస్తే విందు కాలము అని రాయబడి ఉంటుంది. చివరిగా 10వది చూస్తే అంగలార్పుల కాలము. అంగలార్పుల కాలము. 2వ సామ్యుయేలు 11వ అధ్యాయము 27వ వచనంలో చూస్తున్నాం. 10 కాలాలు బైబిల్ చెప్తుంది. మనకు తెలిసినవి 3: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఇంకోటి చెప్పాలంటే పోయేకాలం. ఈ 4 కాలాలు మనకు తెలుసు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎండ, వాన, చలి, పోయే కాలాల గురించి రాయబడలేదు. కానీ నిర్ణయ కాలము, నియామక కాలము, నరుల కాలము, దర్శన కాలము, ప్రార్థనా కాలము, విశ్రాంతి కాలము, కుదురుపాటు కాలము, అజ్ఞాన కాలము, విందు కాలము, అంగలార్పుల కాలం. ఇది బైబిల్ మనకిస్తున్నటువంటి కాలాలు. ఈ కాలాల్లో మనకి తగును వారిగా మనం జీవిస్తే ఇదిగో శ్రేష్టమైన పరిశుద్ధమైన పట్టణంలోనికి మనం ప్రవేశిస్తాం. లేకపోతే ఈ కాలాలనుసారంగా మనం జీవించకపోతే ప్రియమైన సహోదరుడా, సహోదరి, తాను ఒక దశలో నీ ఆత్మ నరక పాలనకు వెళ్తుంది. కనుక ఈ కాలాలు కాకుండా బైబిల్లో రాయబడినటువంటి ఈ 10 కాలాలలో నువ్వు ఒకసారి నిన్ను పరీక్షించుకునే సాగు. నీ ఆత్మను ప్రభుకు అంకితం చేసుకో. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు దేవుడు చేయను గాక.